నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. ఏపీలో కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. ముఖ్యంగా టీటీడీ కట్టించబోయే అంటే దళిత వాడల్లో టీటీడీ కట్టించబోయే ఆలయాల గురించి షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు? ఆ వ్యాఖ్యల్లో నిజముందా? నిజంగానే తప్పు జరుగుతోందా? వీటన్నిటి గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. ఇవాళ మనతో పాటు ఉన్నారు పొలిటికల్ విశ్లేషకులు, అలాగే సోషల్ సంబంధించి కూడా చాలా ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి వేల్పూరి శ్రీనివాసరావు గారు మన స్టూడియోలో ఉన్నారు. కాబట్టి సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే ఝాన్సీ గారు. సార్, మరి వైఎస్ షర్మిల గారు చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ టీటీడీ ఆలయాలకు సంబంధించి, అవన్నీ అంటే దాన్ని ఏ కోణంలో చూడొచ్చు అంటారు సార్? అసలు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రపంచవ్యాప్తంగా హిందువులకు సంబంధించి ఒక నంబర్ 1 ఆలయం. అది కోట్లాది మంది, దగ్గరగా 150 కోట్ల మంది హిందూ సమాజం తిరుమలకు వస్తారు. మక్కాకి ఏ విధంగా ముస్లిమ్స్ వెళ్తారు, జెరూసలంకి ఏ విధంగా క్రిస్టియన్స్ వెళ్తారు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా వస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న నిధులు దళితవాడల్లో అక్కడ ఆలయాలు, టెంపుల్స్ కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పేసి ఒక ప్రపోజల్ చేశారు. చేసి ఒక 5,000 టెంపుల్స్ కట్టాలి అని చెప్పేసి. అంటే ప్రపంచవ్యాప్తంగా టీటీడీ టెంపుల్స్ కట్టింది, ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో కూడా కట్టారు అనమాట. మన దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో కట్టారు. మరి ఇప్పుడు ఎందుకు సార్ వైఎస్ షర్మిల గారు అంటే ఈ సంఘటనని ఇప్పుడు జరగబోయేదాన్ని అంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు? అంటే వైఎస్ షర్మిల గారు భర్త అనిల్ కుమార్ శర్మ, ఆయన మత ప్రచారకులు. అంటే ఆయన మత మార్పులు చేస్తూ ఉంటారు. దాంట్లో అది ఒక వ్యాపారం. వాస్తవంగా చెప్పాలంటే మత మార్పిడి అనేది ఒక వ్యాపారం అన్నమాట. అది అక్రమ పద్ధతిలో చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా షర్మిల గారు అనిల్ కుమార్ని మ్యారేజ్ చేసుకున్న సందర్భంగా ఆయన కూడా ముఖ్యమంత్రిగా 2004లో ఉన్నప్పుడు దగ్గరగా ఒక 10 లక్షల మందిని హిందూ సమాజానికి సంబంధించిన వ్యక్తుల్ని మత మార్పిడి చేశారు. ఫస్ట్గా అక్కడ ఒంగోలులో ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో అనిల్ కుమార్ ఆయన పాస్టర్గా కూడా ఉన్నారన్నమాట. ఆ సందర్భంగా చేశారు. తర్వాత ముఖ్యమంత్రిగా అనేక పర్యాయాలు రాజశేఖర రెడ్డి గారు మత మార్పుల కార్యక్రమం చేశారనే విషయం బహిరంగ రహస్యం. భారతదేశంలో మత మార్పుల్లో చేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, నంబర్ 1. అయితే తిరుపతిలో కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ముఖ్యమంత్రిగా. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఎందుకో, 2 కొండలు చాలు అని మహా ఘోరమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అలా కూడా చేశారా సార్? 2 కొండలు చాలు, 7 కొండలు ఎందుకో అన్నారు. తర్వాత కొన్ని వందల మందిని తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి హిందూ మతానికి సంబంధం లేనటువంటి వేరే వ్యక్తుల్ని, ఇతర మతస్థుల్ని ఎంప్లాయీలుగా జాయిన్ చేయించారు. తప్పంటారా సార్? ఉద్యోగస్తులుగా చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, వెంకటేశ్వర స్వామి ఇక్కడ లేరు, మాకు యేసు ప్రభువే మాకు దేవుడు అని అక్కడికి మనలాంటి వాళ్ళంతా టెంపుల్స్కి వెళ్తాం కదా భక్తులు. ఆ భక్తులకు ఏం చెబుతున్నారు, వీళ్ళు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారమ్మా, మీరు ఎక్కడ బీహార్ నుంచి వచ్చారు, అమెరికా నుంచి వచ్చారు, లేదా విజయవాడ నుంచి వచ్చారు, మహబూబ్నగర్ నుంచి వచ్చారు, మీరు ఇక్కడ వెంకటేశ్వర స్వామి లేడని చెప్తున్నారు. మరి చెప్పినప్పుడు ఏమైతే అది దుష్ప్రచారం అవుతుంది అనమాట. అంటే ఏ టెంపుల్ అయితే ఉంటారో అక్కడ హిందూ సమాజం వాళ్ళు ఉంటారు, చర్చిలో క్రిస్టియన్ వాళ్ళే ఉంటారు, మసీదులోకి వెళ్ళేసరికి ముస్లిమ్స్ మసీదులో ఉంటారన్నమాట. అయితే ఇక్కడ క్రిస్టియన్ ముసుగులో ఉండి వీళ్ళెక్కడ మన హిందూ సమాజం మీద, వెంకటేశ్వర స్వామి మీద నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పద్మావతి యూనివర్సిటీ అని ఉంది అక్కడ, తర్వాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అని ఉంది. అక్కడ కూడా అన్ని మతస్థుల్ని ఆ యూనివర్సిటీల్లో పెట్టారు. పెట్టి అక్కడ కూడా మత మార్పులు చేయడానికి చాలా ఒత్తిడిలు చేశారు వైస్ ఛాన్సలర్స్ అన్నమాట. అంటే ఇన్ని కార్యక్రమాలు టీటీడీ చైర్మన్గా కూడా భూమన కరుణాకర్ రెడ్డి అని ఆయన అన్నమత్యస్తుడు, ఆయన్ని కూడా చైర్మన్గా నియమించారు. నియమించి తిరుమల తిరుపతి దేవస్థానం మీద అనేక కుట్రలు చేశారు. ఒక రౌడీలను, గోండాలను, ఒక 100 కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వ్యక్తులను కూడా టీటీడీ బోర్డులో నియమించారు. అంటే వాస్తవంగా టీటీడీ బోర్డులో ఎవరిని నియమించాలి, వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతం వచ్చిన వాళ్ళని, తిరునామాలు పెట్టుకునే వాళ్ళని, అంటే ఓన్లీ భక్తుల్ని వాళ్ళని నియమించాలి. అంతేగాని రాజకీయ నిరుద్యోగుల్ని, వ్యాపారస్తుల్ని, లేదా క్విడ్ ప్రోకో సంబంధించి పాల్పడే మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడే వ్యక్తుల్ని వీళ్ళని కాదు టీటీడీ బోర్డులో చైర్మన్ కానీ మెంబర్లుగా నియమించేది. అంటే ఆ దేవుడికి సంబంధించినటువంటి 100% ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళని మాత్రమే నియమించాలి. అది చేయకుండా దాన్ని వయోలేట్ చేశారు.
చేసి రాజశేఖర రెడ్డి గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి కూడా ఓకే సార్. తిరుపతిలో కల్తీ, లడ్డూ కల్తీ కానీ, మరి అక్కడ చేసినటువంటి టీటీడీ బోర్డులో కానీ, టీటీడీ బోర్డులో 130 మందిని నియమించారు. ఓకే సార్. 10 మంది నియమిస్తారు సహజంగా. 130 మంది నియమించి దాన్ని టీటీడీ బోర్డునల్లా ఇడుపులపై ఎస్టేట్ చేశారు. ఓకే సార్. అంటే నేనేమంటున్నా అంటే, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు, ఆవిడ ఒక మత ప్రచారకురాలుగా మాట్లాడకూడదు. ఓకే సార్. మీరు చేసే వ్యాపారమే మత మార్పిడి, నీ భర్త, మీ కుటుంబం. అలాంటి వ్యక్తి నువ్వు హిందూ సమాజానికి 150 కోట్లకు సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర టెంపుల్ మీద వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీద నువ్వు రాంగ్ స్టేట్మెంట్స్, అంటే ఆ మతంలో ఉన్నటువంటి వ్యక్తుల మనోభావాలను దెబ్బతీసేటువంటి హక్కు ఎవరికీ లేదు. అదే షర్మిల గారు, వైఎస్ షర్మిల గారు చేస్తుంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. అన్ని మతాలని సమానంగా చూడాలి ఏ రాజకీయ పార్టీ అయినా. అదేవిధంగా అన్ని కులాలను సమానంగా చూడాలి. నీ మతాన్ని ప్రేమించుకో, ఇతర మతాలను గౌరవించు. అది చేయట్లేదు. అదే సార్, ఆయన తను ముఖ్యంగా వైఎస్ షర్మిల గారు అన్నది ముఖ్యంగా ఏంటి అని అంటే, అంత నిధులు పెట్టి గుళ్ళు కట్టించే బదులు మనకి నార్మల్గా నిత్యావసరాలకు సంబంధించి అయినా సరే, వైద్య కళాశాలలు వీటన్నిటికీ కేటాయిస్తే కనుక చాలా బాగుంటుంది కదా, దళితులకి మేలు చేసిన వాళ్ళు అవుతాం కదా అని మాట్లాడుతుంది సార్. మరి ఇందులో నిజం ఉందంటారా, లేకపోతే ఏంటంటారు? అసలు దళితుల్ని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంక్గా ఉపయోగించుకుంది. నెంబర్ 1, వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి కూడా 1 సంవత్సరం పాటు ఇచ్చి స్వయంగా దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారిని ఒక మంత్రి, నెల్లూరు జిల్లాకు సంబంధించిన సుబ్బారెడ్డి గారు అనే ఒక మంత్రి ముఖ్యమంత్రిగా ఉండగానే చెప్పుతో కొట్టారు. నువ్వు మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తివి, నువ్వేంటి మాకు చెప్పేది అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రిని చెప్పుతో కొట్టినటువంటి సాంప్రదాయం మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. దామోదరం సంజయ్ గారు అంటే ఆయన భారతదేశంలో అత్యంత నిజాయితీ పడిన ముఖ్యమంత్రి. ఆయన కేంద్రంలో క్యాబినెట్ మినిస్టర్ చేశాడు 5 years, ఇండస్ట్రీస్, కార్మిక శాఖ మంత్రి. 2 సార్లు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు చేశాడు. 1961లో మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేశారు. అలాంటి వ్యక్తిని కూడా అవమానించారు. నేనేమంటున్నా అంటే, ఏ మతమైనా ఉండొచ్చు, ఏ కులమైనా ఉండొచ్చు, ఎవరినైనా గౌరవించాలి ఏ రాజకీయ పార్టీ అయినా. అట్లా కాకుండా కేవలం మీరు హిందూ సమాజాన్ని అవమానించకూడదు. షర్మిల గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే చాలా బాగుండేది. దళిత వాడల్లో టెంపుల్స్ కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ ఎవరు కట్టకూడదు, వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వస్తువులు ఇవ్వాలంటే బాగుండేది. కేవలం టెంపుల్స్ మాత్రమే కట్టకూడదు దళిత వాళ్ళు అంటుంది. నీ భర్త ఏమో మత మార్పిడులు చేస్తున్నాడు, ఆయన వ్యాపారం అది. యువతలేమో 150 కోట్ల మంది ఉన్నటువంటి హిందూ సమాజం మీద నువ్వేం విషయం జమ్ముతున్నావు, అది కరెక్ట్ కాదని చెప్తున్నాను. అండ్ సార్, అలాగే దీనికి సంబంధించి కూడా, ఈ ఆలయాలకి సంబంధించి కూడా టీటీడీ సార్ జనరల్గా చాలా, ఇప్పుడు ఏడుకొండల స్వామి తిరుపతి క్షేత్రం కాబట్టి అసలు ఎప్పటి నుంచో దానికి చాలా హైప్ ఉంది, భక్తులు చాలా ఎక్కువ రద్దీలో వెళ్తూ ఉంటారు, రోజుకు 1,00,000 మంది కూడా వస్తారు. సో అక్కడ ఇప్పుడు మామూలుగా హోమం కానీ దానికి సంబంధించి ఏవైనా సరే హుండీలో చాలా దక్షిణలు మనకు వేస్తూనే ఉంటారు సార్. ఆ అమౌంట్ అంతా జనరల్గా ఏం చేస్తుంది సార్ టీటీడీ? హిందూ సాంప్రదాయాలకు సంబంధించి ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఆ అమౌంట్ ఖర్చు పెట్టవచ్చు. కోర్టులు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ. ఏ మతానికి సంబంధించినటువంటి అమౌంట్ అయితే ఉండేదో, లేదా ల్యాండ్స్ ఉంటాయి, అవి ఆ మతానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఖర్చు పెట్టాలి మీరు. అంటే టెంపుల్స్ కట్టండి, లేదా పార్కులు పెట్టండి, ఇంకోటి పెట్టండి, దానికి సంబంధించిన మాత్రమే ఖర్చు పెట్టాలి. పబ్లిక్కి ఖర్చు పెట్టకూడదు, అదొక నియమం. చాలా క్లియర్గా అన్నమాట, ఖర్చు పెట్టకూడదు. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, ఆయన ముఖ్యమంత్రి ఉండగా దగ్గరగా 400 కోట్ల 500 కోట్ల రూపాయలు తీసుకుని వేరే మతస్థులకి ఖర్చు పెట్టారన్నమాట. అంటే అలాంటివి ఖర్చు పెట్టకూడదు. అంటే చర్చి సంబంధించిన 100 కోట్లు ఉన్నాయి అనుకోండి, చర్చిలకు సంబంధించిన వ్యక్తులకే, ఆ సామాజిక వర్గాలకే, వాళ్ళకే ఖర్చు పెట్టాలి. అదేవిధంగా మసీదు ఉంటే మసీదుకి సంబంధం ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి ఖర్చు పెట్టాలి. కానీ మసీద్ అమౌంట్ హిందూ సమాజానికి ఖర్చు పెట్టి టెంపుల్స్ కట్టరు, మసీద్ అమౌంట్స్. అంటే అన్ని మతాలని మనం గౌరవించాలి, అది చేయట్లేదు. మీరు ఉండి అన్నారు, తిరుపతి ఉండిలో ఏం చేశారు, ఒక ఎంప్లాయీ ఉన్నారు రవికుమార్ అని, అతను ఒక 4-5 నెలల పాటు ఉండిని దోపిడీ చేశాడు. 100 కోట్ల రూపాయలు, 400 కోట్ల రూపాయలు, 500 కోట్ల రూపాయలు తేల్చాలి. అప్పుడు చైర్మన్స్ ఎవరున్నారు, భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు. అంటే ఉండినే దొంగతనం చేశారు. తిరుమల దాన్ని పరకామణి అంటాం అన్నమాట, అక్కడ దొంగతనం చేస్తారు. అన్ని CCTV కెమెరాల్లో రికార్డ్ అవుతాయి. అంటే
అనేక మంది ఎంప్లాయీస్, విజిలెన్స్ వాళ్ళు, అనేక మంది బోర్డు వాళ్ళు అందరూ కూడా సీసీ కెమెరాలు చూస్తూ ఉంటారు 24 అవర్స్. మరి అన్ని వందల కోట్ల రూపాయలు దొంగతనం జరిగితే బయటికి రాకుండా దాన్ని కప్పిపుచ్చారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎవరైతే దొంగతనానికి పాల్పడారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, కేసులు బుక్ చేయండి, దాని మీద సిఐడి విచారణ చేయండి అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది. అంటే ఎంత దురదృష్టకరమైన ఇష్యూ అంటే టీటీడీ బోర్డు స్వయంగా దొంగలతోనే కుమ్మక్కైంది. చివరికి ఆ రవికుమార్ అనేటువంటి ఎంప్లాయీతో భూమన కరుణాకర్ రెడ్డి అనేటువంటి చైర్మన్గా ఉన్నప్పుడు అతనితో రాజీ చేసుకున్నారు. అతను తీసుకెళ్ళాడు, తెలియదంటే మళ్ళీ మన డబ్బులు తీసుకొచ్చి మనకి ఇచ్చేశాడు, మనం రాజీ అని చేసుకున్నాం. అంటే ఒక దొంగతనం చేసినటువంటి దొంగతో టీటీడీ బోర్డు చైర్మన్ బోర్డు వాళ్ళతో కుమ్మక్కయింది. ఇది క్షమించరాని నేరం, భక్తుల మనోభావాలు దెబ్బతినే ఇష్యూ. ఇలాంటి వ్యక్తుల మీద డెఫినెట్గా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎవరూ కూడా ఎలాంటి విష ప్రచారం టీటీడీ బోర్డు మీద చేసినప్పుడు వాళ్ళ మీద ఒక సిట్ ఒకటి ఏర్పాటు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని బోర్డుని డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం కూడా మీ ద్వారా చెప్పేది ఏంటంటే టీటీడీ బోర్డులో మనం మెంబర్లు వేసేటప్పుడు ఇప్పుడు మనం అనుకున్నాం ఓన్లీ భక్తులను వేయాలని, రాజకీయ నిరుద్యోగులను కానీ వ్యాపారస్తులను కానీ వేయకూడదు. ఇవాళ షర్మిల టీటీడీ బోర్డు మీద హిందూ సమాజం మీద విషయం చెబుతుంది. దాన్ని బోర్డు సభ్యులు ఎవరు ఖండించలేదు. ఒక్క చైర్మన్ గారు నాయుడు గారు ఖండిస్తున్నారు తప్పితే వాళ్ళంతా మెంబర్స్ అంతా ఏం చేస్తున్నారు? వాళ్ళు అలాంటి వ్యక్తులను ఎందుకు నియమించారు మీరు? నిజంగా భక్తులు నియమిస్తే చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు అయితే దానికోసం పాటుపడాలి. వెంకటేశ్వర స్వామిని రక్షించుకోవాలి కదా. వెంకటేశ్వర స్వామి లేడు అని చెప్పేసి విషయం చెబుతున్నారు. ఓ పక్కన విషయం చెమ్మేటప్పుడు మీరు బోర్డు మెంబర్లుగా మీ డ్యూటీ ఏంటి? దేవుడు జరగకుండా చూసుకోవాలి. అంటే ఎక్కడైతే అసత్యాలు ప్రచారం చేస్తున్నారో, దుష్ప్రచారం చేస్తున్నారో దాని మీద ఖండించాలి మనం. అది ఏమీ లేకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. అందువల్ల అలాంటి వ్యక్తులను కాకుండా చిత్తశుద్ధిగా వెంకటేశ్వర స్వామి యొక్క నామాలు పెట్టుకునే వాళ్ళు, అదేవిధంగా సుప్రభాతం, వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వచ్చి ఉండాలి ప్రతి మెంబర్కే కానీ చైర్మన్ కానీ. లేని వాళ్ళని కూడా ఎవరు నియమించారు? ఎందుకంటే అది పెద్ద టీటీడీ అంటే చాలా పెద్ద క్షేత్రం సార్, అది ప్రపంచంలోనే నెంబర్ 1 అది సార్. మరి అలాంటి టెంపుల్లో మనం భక్తులను వేస్తున్నామంటే అది పూర్వజన్మ యొక్క సుకృతం అని చెప్పుకోవచ్చు మనం. అదే సార్. అందువల్ల నాకు ఎలిజిబిలిటీ ఉండాలి వేయాలంటే. ఈ టీటీడీకి సంబంధించి గతంలో గనక చూసుకున్నట్టయితే లడ్డూ తయారీలో కూడా కల్తీ జరిగినట్టు తెలుస్తుంది సార్. మరి ఆ అంశానికి సంబంధించి అసలు ఎలా ఏంటి అనేది? లడ్డు కల్తీ అనేది 100% వాస్తవం, దాని గురించి వేరే ఇదేం లేదు. ఎందుకంటే ఏ అయితే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్తో ఎవరైతే అంటే 500 రూపాయలకు ఇవ్వాల్సింది 300 రూపాయలకి ఇస్తామని చెప్పేసి 100% కల్తీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నాయో, ఆ కంపెనీస్ ఎవరైతే ఉన్నాయో, అప్పుడు బోర్డు వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు ఆ బోర్డుతో కుమ్మక్కయ్యి అవన్నీ చేశారు. కాదు సార్, నా జనరల్గా ఒక డౌట్ సార్, అసలు లడ్డూలో కల్తీ చేసి అమ్మడం అనే ఆలోచన ఎలా వచ్చిందంటారు సార్? అసలు అంటే ఒక విషయం అమ్మా, ఇప్పుడు భక్తులు వాళ్ళ మనోభావాలు ఉంటాయి, వాళ్ళు ఎంతో నమ్మకంతో టెంపుల్కి వస్తారు. అవును సార్. వస్తే ఒకళ్ళ లడ్డూలు తింటే ఏమన్నా తేడాలు చేసినాయి అనుకోండి, చాలా తెలిస్తే అరే వెంకటేశ్వర స్వామి పవిత్రమైన వ్యక్తి అనుకున్నాము, మనం లడ్డూలో ఫుడ్ పాయిజన్ అంటాం కదా, లడ్డూలు తింటే మాకు మోషన్స్ అయినాయి, ఎవరు టెంపుల్కి వెళ్ళొద్దమ్మా, ఎవరు ప్రసాదం తీసుకోవద్దమ్మా అనేటువంటిది. అంటే ఇది ఒక కుట్ర కోణము. 100% ఇప్పుడు దాని మీద దర్యాప్తు చేస్తుంది, దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఏ మతాన్ని కించపరిచినా, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా, ఆ నాయకుడు ఏ కులమైనా మతమైనా చర్యలు తీసుకోవాల్సిందేను. వేసేటప్పుడు అందుకే బోర్డులో వేసేటప్పుడు సచ్చీలులు, నిస్వార్థపరులు, సమాజానికి ఆదర్శంగా ఉండేటువంటి ఆదర్శ పురుషుల్ని, భక్తుల్ని మాత్రమే వేయాలి. మీరు దొంగల్ని, దోపిడీదారుల్ని, రౌడీల్ని, 100 కేసుల్లో ముద్దాయిలుగా ఉండేవాళ్ళని, గంజాయి అమ్మేవాళ్ళని, రెడ్ శాండల్, ఎర్రచందనం స్మగ్లర్స్ను కూడా కమిటీలు వేశారు. ఇంతకు మించినటువంటి దురదృష్టం ఉందా? ఓకే సార్. సార్ ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయినప్పుడు టీటీడీ ఏదైతే ఉందో అది ఆంధ్రాలోకి చెందింది. మేబీ అప్పటి నుంచి కూడా వీళ్ళకి ధోరణి ఉందేమో సార్. మేబీ టీటీడీ ఇలా ఉంది కాబట్టి దీనికి ఎక్కువ పేరుంది, ఇంతకుముందు అన్నట్టుగా మతం పరంగా చూసుకున్నట్టయితే దీన్ని తక్కువ చేయాలనే ఆలోచన అప్పటి నుంచి మేబీ మొదలైంది అనుకోవచ్చా? అంటే ఆంధ్ర తెలంగాణ ఏం లేదు, ఎక్కడున్నా కూడా ప్రపంచంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నా కూడా తిరుపతికి వెళ్తారు. అవును, అమెరికా వాళ్ళు వెళ్తారు, రష్యా వాళ్ళు వస్తారు, మన శ్రీలంక వాళ్ళు వస్తారు, నేపాల్ వాళ్ళు వస్తారు, బీహార్ వాళ్ళు వస్తారు, తెలంగాణ, ఆంధ్ర. తెలంగాణ ఆంధ్ర అంటే అంత అన్నదమ్ములే. తెలంగాణ ఆంధ్ర ఏంటంటే అన్నదమ్ములుగా కలిసి ఉండాలి మనం అనేటువంటి పరిస్థితి తప్పితే మనమేం విడివిగా ఉన్నటువంటి వ్యక్తులం కాదు. రాజకీయ
అవసరాల కోసం తెలంగాణ అనేది విడిపోయింది. మనం చూసాం ఇవాళ ఏ విధంగా తెలంగాణని ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి ఏ విధంగా లక్షల కోట్లు దోచుకున్నారు అని చెప్పేసి రోజు మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, అవతల వ్యక్తులు చెప్తున్నారు. కాళేశ్వరం ఇష్యూస్ అన్నీ చూసాం మనం. అంటే తెలంగాణని మన బంగారు తెలంగాణ చేసుకోవాలనుకున్నాం, కానీ అది నెరవేరలేదు మనకి. ఎందుకు? అవినీతి కారణంగా. ఎప్పుడైతే అవినీతి అంతం అవుతుందో, తెలంగాణలో సామాజిక న్యాయం వస్తుందో, అప్పుడే తెలంగాణలో బంగారు తెలంగాణ వస్తుంది. ఓకే సార్, తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ కాళేశ్వరం సంబంధించి ఆ పాయింట్ కూడా మీరు లేవనెత్తారు కాబట్టి అది కూడా నిర్మాణం సరిగ్గా లేదని, డిజైన్ పరంగా లోపాలు జరిగాయని చెప్పేసి కూడా చాలా ప్రచారం జరిగించారు. దానికి సంబంధించి సీటు విచారణ ఇన్ ద సెన్స్ బాగా నిర్ణయం కూడా తీసుకోవడం జరిపింది అని కూడా మొదలయ్యాయి సార్. మరి దాని గురించి అప్డేట్ ఏమైనా చెప్తారా? ఒకటే, ఏ ప్రాజెక్ట్ అయినా కూడా కొన్ని వందల సంవత్సరాలు ఉండాలి అనేటువంటి ముందు చూపుతో కట్టాలి. అట్లా కాకుండా కేవలం కమిషన్స్ కోసమే ప్రాజెక్ట్ కట్టకూడదు. ఓకే సార్. ఇది కాళేశ్వరమా కోలేశ్వరం అన్నారు, తుమ్మిడి హెట్టి అని చెప్పేసి పైన ఉంది మనకి. అక్కడ కడితే చాలా అడ్వాంటేజ్ ఉండేది, వాటర్ పరంగా కానీ అన్ని రకాలుగా తక్కువ ఖర్చు అయ్యేది అని చెప్పేసి అనేక మంది చీఫ్ ఇంజనీర్ స్థాయిల వ్యక్తులు ప్రభుత్వానికి సజెషన్ చేశారు. చేసినా కూడా కేసీఆర్ గారు లేదు, నేను ఇక్కడే కట్టుకోవాలి, అక్కడ కడితే 25,000 అయిపోతుంది, ఇక్కడ కడితే 1,00,000 కోట్లు అవుతుంది, 1,00,000 కోట్లు అవుతుంది కాబట్టి నాకు ఒక 40,000 కోట్లు 50,000 కోట్లు నాకు కమిషన్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ కమిషన్ల కోసమే కట్టారు. అది చాలా స్పష్టంగా అనేక మంది చీఫ్ ఇంజనీర్లు నివేదికలు ఇచ్చారు. ఇస్తే మొన్న కూడా ఢిల్లీ నుంచి కూడా కమిషన్ వస్తే అక్కడ కూడా మాదేం లేదు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము చేస్తామని కూడా వాళ్ళు కూడా రిపోర్ట్లో చెప్పడం జరిగిందనమాట. అందువల్ల ఏ ప్రాజెక్ట్ అయినా కూడా కొన్ని వందల సంవత్సరాలు ఉండాలంటే అది ముందు చూపుతో కట్టాలి, నిస్వార్థంగా కట్టాలి. అవినీతి లేకుండా కట్టే ఏ ప్రాజెక్ట్ అయినా కూడా భావితరాలకు ఉపయోగపడుతుంది. ఓకే సార్, తెలంగాణ అన్నారు కాబట్టి దీని గురించి మాట్లాడాం. మళ్ళీ కనుక ఏపీ రాజకీయాల్లోకి వెళ్తే కనుక షర్మిల గారు ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు, దానికి మీరు సమాధానాలు కూడా అంటే విశ్లేషణ కూడా చక్కగా అందించారు. మరి తదుపరిగా టీటీడీ దాన్ని అడ్డుకట్ట వేస్తూ నిర్మాణాలను నిర్మించడం ప్రారంభిస్తుంది అంటారా, లేకపోతే ఎలాంటి మార్పు ఉండే అవకాశం ఉందండి? డెఫినెట్గా టీటీడీ గత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004-2009లో కానీ టీటీడీ మీద అనేక కుట్రలు 100 కుట్రలు చేశారు. దాని మీద విషప్రచారం చేయటము, ఇక్కడ ఆ దేవుడు లేడు అనేటువంటి పరిస్థితుల్లో కూడా ఆ విధమైనటువంటి వాతావరణాన్ని కూడా బయట క్రియేట్ చేశారన్నమాట. అందుకే హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది. మీరు ఇది టీటీడీ బోర్డు అనుకున్నారో ఏమనుకున్నారు, మీరు వ్యక్తిగత అవసరాల కోసం రాజకీయ అవసరాల కోసం బోర్డును మీరు ఎవరు పడితే అది నియమించవచ్చు కూడా చివాట్లు పెట్టారన్నమాట. అంటే అన్ని కుట్రలు జరిగినాయి. అయితే ఇప్పుడున్న బోర్డు సమర్థవంతంగా పనిచేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడున్న చైర్మన్ కూడా ఆయన ఒరిజినల్గా కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు కాబట్టి బాగానే తీసుకెళ్తున్నారు. మెంబర్స్ని కూడా ఇంకెక్కువ సమన్వయం చేసుకుని మెంబర్స్ కూడా డెఫినెట్గా హిందూ ధర్మాన్ని కాపాడాలి. వెంకటేశ్వర స్వామి మీద జరిగేటువంటి అసత్య ప్రచారాలు దుష్ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఖండించాలి, అడ్డుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మరి కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతింటే ముందు కులాల మధ్య షర్మిల గారు కులాల మధ్య మతాల మధ్య చుచ్చు పెడతాం ప్రయత్నం చేస్తున్నారు. వాటి అడ్డుకోవాలి. ఏంటి సార్ లాభం అంటే రాజకీయ పరంగా ఎట్లా అవుతాయి అంటే మతాల మధ్య చుచ్చు పెట్టినప్పుడు డెఫినెట్గా ఓటు బ్యాంక్ అనేది ఉంటుంది. ఆ ఓటు బ్యాంక్ కోసం అని చెప్పేసి ఓట్ల కోసం సీట్ల కోసమే కులాల మధ్య మతాల మధ్య రాజకీయ పార్టీలు చుచ్చు పెడతాయి. దాంట్లో మొదటి నుంచి వాళ్ళకి ఒక 20-30 సంవత్సరాల నుంచి రాజశేఖర రెడ్డి గారు అదే చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు, వాళ్ళు షర్మిల కూడా అదే చేస్తుంది. హైదరాబాద్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు, అప్పుడు ఆయన ఎంపీగా ఉండేవాడు అనమాట. మర్రి చెన్నారెడ్డి మీద కూడా ఒక కుట్ర చేశారు, ఆయన ముఖ్యమంత్రి పదవిని దించాలని. హైదరాబాద్లో హిందూ ముస్లింల మధ్య ఒక చిచ్చు పెట్టారు రాజశేఖర రెడ్డి గారు. దానివల్ల 400 మంది అమాయకులు బలైపోయారు, చనిపోయారు అని స్వయంగా మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ కుట్రలకి వీటన్నిటికీ కర్త కర్మక్రియ రాజశేఖర రెడ్డి గారేను, నా పదవిని నన్ను దించి ఆయన ముఖ్యమంత్రి అవడానికి ఇవన్నీ చేశారు కుట్రలు అని చెప్పేసి మర్రి చెన్నారెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ఇష్యూ అన్నమాట ఇది. అంటే నేను ముఖ్యమంత్రి అవ్వాలి, మిమ్మల్ని దించాలంటే నేను ఏదో ఒకటి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలి, రక్తపాతం సృష్టించాలి. అప్పుడే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ హైకమాండ్ కానీ వెంటనే మీరు పనికిరారు, రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేరు అని మిమ్మల్ని తీసేస్తుంది. ఆటోమేటిక్గా నాకు ఛాన్స్ వస్తుంది. అందువల్ల ఏంటంటే అధికారం కోసం
మతాల మధ్య, కులాల మధ్య కానీ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదు. అన్ని వర్గాలను ప్రేమించాలి, అన్ని మతాలను ప్రేమించాలి, అన్ని ప్రాంతాలను సమదృష్టిగా చూసినప్పుడే వాళ్ళు రాజకీయ నాయకుడు అవుతాడు. వైఎస్ షర్మిల గారు చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి, అలాగే దళిత వాడల్లో ఈ 5,000 నిర్మాణాలు, ముఖ్యంగా గుడుల నిర్మాణాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ అందించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా.